గణేష్ నిమజ్జనం అనగానే టక్కున ట్యాంక్ బండ యాదికొస్తది. పండుగ తెల్లారి మర్నాటి సందే విగ్రహాలు వస్తూనే ఉంటాయి. మళ్ళా ఇంత వెరుక్కుంటా ఆఖరి నాడైతే మస్తు అనిపిస్తదబ్బా. మంచిగా షింగారిచ్చిన రథాల మీద ఆటపాటల నడుమ దేవుళ్ళని తీసుకొస్తుంటే ఆడికెళ్ళి కదల బుద్ధి అయితే ఒట్టు. మంగళవారం ఎప్పుడొస్తుందా హుసేన్ సాగర్ కాడికి ఎప్పుడు పోదామా అని అందరు ఆత్రపడుతున్నాయల్లా. ఇగో గిది ముచ్చట. హుసేన్ సాగర్ గణేష్ విగ్రహాలు వేయద్దని పోలీసులు జిహెచ్ఎంసీ కట్టిన ఈ బ్యానర్లు చూడంగానే షాక్ కొట్టినంత పని అయ్యింది భక్తులకు. హైదరాబాద్ లో పెద్ద నిమజ్జనం జరిగేదే ఈడనాయే. ఆల్రెడీ చిన్న విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. మంగళవారం నాడు జోరు ఉంటది. గిసొంటి సవలతులు పెంచాలి గాని నిమజ్జనమే వేయద్దనే వరకు ఏమైతుందో అని బుగులు పడ్డారు. ఎందుకంటే కొందరు హైకోర్టులో కేసు వేసిరు విగ్రహాలు వేస్తే నీళ్లు ఖరాబ్ అవుతాయని. మరి ఇప్పుడు వేస్తే ఎట్లా? ఇన్ని రోజులు ఏం చేసిరు? పండుగ టైంలోనే యాదికి వస్తుందా అని పిటిషన్ కొట్టేసింది కోర్టు. అంటే నిమజ్జనానికి తొవ్వ సాపైనట్టే. మొత్తం సరౌండింగ్ మురికి నీళ్ళు దాంట్లో వస్తుంది. సరౌండింగ్ ఉన్న ఫ్యాక్టరీ వేస్ట్ వాటర్ దాంట్లో స్టోర్ అవుతుంది. ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్. ప్రతేడు ఇదే కథ. నిమజ్జనం గట కోర్టుకోవుడు, భక్తులు టెన్షన్ పడుడు. ఓ పారైతే దేశం పెద్ద కోర్టు దాకా పోయింది కేసు. సరే ఒక్కపారి కానీ మల్లేడు సంది ఏరే జాగలో వేసుకోవాలి, చిన్న కుంటలు తయారు చేసి అన్లేయాలని కోర్టులు ఆర్డర్ వేస్తే అప్పటి మందం ఆఫీసర్లు చెవులుపుతారు, అటెంక మర్చిపోతారు. వాళ్ళు కూడా అంతే. ఓ 2-3 నెలల ముంగట కోర్టుకు పోతే ఇది వరకు ఏదో ఒకటి తేలు. ఇప్పటికిప్పుడు హుసేన్ సాగర్ లో నిమజ్జనం వద్దంటే ఏడిపోతారు, ఏడేస్తారని పర్మిషన్ ఇచ్చినట్టుంది కోర్టు. గణపతిని వెట్టుడుకు తీసుడుకు నడమ ఎప్పుడు గిట్లనే అయ్యేటట్టున్నది పో.